మాదాపూర్ సిఐ గడ్డం మల్లేష్ వివాదంలో చిక్కుకున్నారు. కేబుల్ బ్రిడ్జిపై నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారు. కేబుల్ బ్రిడ్జి పైన పుట్టినరోజు వేడుకలు పార్టీలు చేసుకుంటే సెక్షన్ 118 ప్రకారం శిక్ష అర్హులంటూ గతంలో ప్రకటన చేసిన సిఐ మల్లేష్. అయితే ఆయన్నే రూల్స్ బ్రేక్ చేసి తాజాగా అదే కేబుల్ బ్రిడ్జి పైన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. రూల్స్ ప్రజలకు మాత్రమే కానీ పోలీసులకు వర్తించవా అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. హైదరాబాద్లో ఐకానిక్ వంతెనగా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రసిద్ధి పొందింది. తీగల వంతెనగా ఈ బ్రిడ్జిను చూసేందుకు నగరవాసులు భారీగా తరలి వస్తుంటారు. శని ఆదివారాల్లో సందర్శకుల తాకిడి మరింత ఎక్కువగా ఉంటుంది. బ్రిడ్జి పై నుండి చాలా మంది ఫ్రెండ్స్తో సెల్ఫీలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే గత నెల 16వ తేదీ నుంచి పోలీసులు ఇక్కడ ఆంక్షలు విధించారు. కేబుల్ బ్రిడ్జి పైన వాహనాలు నిలపడం కానీ ఫోటోలు తీసుకోవడం కానీ నిషేధించారు. ఈ నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మధ్య కాలంలో కేబుల్ బ్రిడ్జ్ మీద సాయంత్రం పూట చాలా మంది యువతులు వచ్చేసి సెల్ఫీస్ కోసం ఫొటోస్ కోసం ఆగిన సందర్భంలో యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. నిన్న జరిగిన ఘోర యాక్సిడెంట్లో ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. కేవలం కేబుల్ బ్రిడ్జ్ మీద ఆగడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి. ఇది చాలా హెవీ ట్రాఫిక్ మూవ్మెంట్ ఉండేటువంటి ఏరియా కాబట్టి ఇక్కడ వెహికల్స్ ఆపి వీటి ఫొటోస్ కోసం దిగి అనవసరంగా ట్రాఫిక్ ఇబ్బంది పెట్టదని, ఇకపై ఎవరైనా ట్రాఫిక్ ఇబ్బంది పెడితే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మనం బోర్డ్స్ కూడా పెట్టడం జరిగింది. 1000 రూపీస్ ఫైన్ ఉంటుంది. అక్కడ ఐటీసీ కోహినూర్ దగ్గర వెహికల్స్ ఆపి పార్క్ చేసి ఈ ఫుట్పాత్లో నడుచుకుంటూ వచ్చేసి దీన్ని చూడొచ్చు, కానీ ఈ రోడ్డుపై నెట్టి బస్సులో ఉండకూడదని వీటిపైన కూర్చొని ఫొటోస్ చేయడం నిషేధిస్తున్నాం. బర్త్డే సెలబ్రేషన్స్ లేకపోతే ఏదైనా సెలబ్రేషన్ చేయడం కూడా నిషేధిస్తున్నాం. ఇక నుంచి ఇక్కడ ఎవరు చేసినా ఖచ్చితంగా చట్ట ప్రకారం వారిపై చర్య తీసుకోవడం జరుగుతుంది.